ముందుగా 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. 2019 అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పల్లెసీమలు చాలా విరాజిల్లాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు నూతన సంవత్సరం వచ్చిన తర్వాత 2018 అక్టోబర్ 25వ తారీఖున రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి, హత్యా ప్రయత్నం రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. రాష్ట్రం అంతా ఇంత దారుణం జరుగుతుందా పట్టపగలు, అది కూడా ఒక హై సెక్యూరిటీ ఉన్నటువంటి జోన్లో విశాఖపట్నం విమానాశ్రయంలో మధ్యాహ్నం 12:30 గంటలకి ఈ దాడి జరిగిందంటే ప్రజానీకంతా విస్తుపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా అప్రమత్తంగా ఉంది, జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఈ దాడి జరగగానే ఎటువంటి సందేశాన్ని ప్రజలకు అప్పచెప్పాలని, ప్రజలకు పంపించాలని. ఈ దాడి అంటే ప్రజలందరూ ఏమనుకున్నారంటే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడి అంటే సాక్షాత్తు ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి. ప్రభుత్వాలంటే అటు పాలకపక్షం ప్రతిపక్షం రెండు కలిస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. ప్రజాస్వామ్యంలో పాలకపక్ష నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తాడో ప్రజల సమస్యలను పరిష్కరించే దానిలో, ప్రతిపక్ష నాయకుడు కూడా అంతకంటే విలువైనటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం సక్రమంగా పనిచేసే విధంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ప్రజాస్వామ్య దృష్టిలో సరైనటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు, సమానమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే దాడి జరిగినటువంటి గంట లోపే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విచారణ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి పోలీసు డీజీపీ. ఆ డీజీపీ ఒక చాలా లైట్ వేలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేదో కుర్రాడు చేశాడు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, చాలా చిన్నది జరిగింది అని చాలా అదేదో లెక్కలోది కాదు అన్నట్టు ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ సమయానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ, పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కానీ ఇటువంటి ఏమీ లేవు. డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చిన గంటలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సుదీర్ఘమైనటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన అభిప్రాయాలు చెప్పాడు. ఇదేదో ఒక సీరియస్ ఇన్సిడెంట్ కాదు అని, జరగబోయేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఒక దిక్సూచిలాగా చెప్పాడు ఆయన. ఇదేదో చాలా చిన్నది, చిన్న గాయం అయినా కూడా ఆయన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు, ఎందుకు వెళ్ళాడు, ఎట్లా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత
ఆలోచించుకొని హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యాడు. ఇన్ని పచ్చి అబద్ధాలు, ఇన్ని విధాలుగా దీన్ని వక్రీకరించడానికి చేసిన ప్రయత్నం ఇది చాలా దుర్మార్గపు ప్రయత్నం. అంటే ప్రజలు ఈరోజు ఊహిస్తూ ఉన్నారు, అంటే ఇటువంటి జరుగుతుందని ముందు ప్రభుత్వానికి తెలుసు, జరిగితే ఏ విధమైనటువంటి మరి వర్షం చెప్పాలి, ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి సందేశం సమాజానికి ఇవ్వాలి అనేది ముందే ఊహించుకొని పెట్టుకొని ఉన్నారనేది ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. సహజంగా జరిగేటువంటి రియాలిటీ ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు ఆయన మీద ఒక దాడి జరిగినప్పుడు అది చిన్నదో పెద్దదో చెప్పవలసింది డీజీపీ కాదు, ముఖ్యమంత్రి కాదు. ఎవరు చేశారనేది చెప్పవలసింది డీజీపీ కాదు, ముఖ్యమంత్రి కాదు. ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చెయ్యాలి అనేది కూడా ఆలోచన ఉండాలి వీళ్ళకి. పోలీస్ యంత్రాంగం మీద పట్టుండి ఇన్వెస్టిగేషన్ లాస్ అంతా, ఇన్వెస్టిగేషన్ విధానాలంతా పూర్తిగా క్షుణ్ణమైన అవగాహన ఉన్నటువంటి డీజీపీ, ప్రభుత్వం హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళకు ఒక అవగాహనతో చెప్పాలి. జరిగిన ఇన్సిడెంట్ విమానాశ్రయంలో హై సెక్యూరిటీ ఉన్నటువంటి చోట. ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగితే ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది డీజీపీకి కనీస అవగాహన లేదండి. మీ పరిధిలోకి వస్తుంది అది? మీ పోలీసు ఇన్వెస్టిగేట్ చేసే పరిధిలోకి వచ్చుద్దా? తాత్కాలికంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, రాష్ట్ర పోలీసు యంత్రాంగం అతను చేసినటువంటి అతను కస్టడీలో తీసుకున్న ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లాంటిది మొదలుపెట్టిన, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలే చెయ్యాలి అనేది స్పష్టంగా ఉంది. దానిలో అది బాధ్యత గలటువంటి డీజీపీ, బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గలటువంటి ముఖ్యమంత్రి అయితే వెంటనే దీనికి నేను నేషనల్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాను, ఏజెన్సీకి, వాళ్ళు చేస్తారు. ఈలోపు ముందు అంతవరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటంత వరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అతను కస్టడీలోకి తీసుకొని మీరు చేయండి అని స్పష్టంగా వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి. వాళ్ళు ఆదేశాలు ఇవ్వాల. పైగా ఆయన కనీస మానవత్వం ముఖ్యమంత్రి గారు మర్చిపోయి ఆయన ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు దెబ్బ తగిలినట్టు నాయకుడిని ఫోన్లో అయినా పరామర్శిద్దాం అనేటువంటి ఆలోచన పోకపోవటం అనేది చాలా దురదృష్టకరం. సహజంగా అయితే వ్యక్తిగతంగా వచ్చి పరామర్శించాలి. వ్యక్తిగతంగా రాలేకపోయావు, మీ తరపున, ప్రభుత్వం తరపున హోమ్ మినిస్టరు, మెడికల్ మినిస్టరు ఎక్కడ ఆయనకు వైద్యం జరుగుతుందని ఇటువంటి వాళ్ళని పంపించాలి ఒక టీంని. నీకు ఆ మర్యాదలన్నీ మర్చిపోయావు. ఎందుకంటే లోపల గూడు కట్టుకొని ఒక ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా రాజకీయంగా మనకు అడ్డు అనేటటువంటి ఆలోచన ఉంది. దాన్ని ఎవరు అమలు చేస్తారు, ఎట్లా అమలు చేస్తారని చూస్తూ వెయిటింగ్లో ఉన్నావు. మానవతా దృక్పథం అంటే ఒక సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. ఆయనకు అలిపిరిలో ఓ ఇన్సిడెంట్ జరిగితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగితే ఆ దాడిలో ఆయన గాయపడితే
ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యక్షంగా వెంటనే తిరుపతి వెళ్ళి ఆయన్ని పలకరించి ఓదార్చి ఈ సంఘటన మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అని గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని ఆయన వచ్చిన సంఘటన మానవతా విలువలకి దర్పం పడుతుంది. ఆ మానవతా విలువలు నీ దగ్గర లోపించినని రుజువు చేసుకున్నావు. పలకరించాలని లేదు, కనీసం ఫోన్లో అన్నా చూపెట్టాలని లేదు. మూడోది, దీన్ని వక్రీకరించి ఏదో ఇదొక లైట్ రివీల్లో దాన్ని దారి తప్పించాలని నువ్వు పడ్డ తపన అంతా ఇంత కాదు. దీనికి ఇటువంటి దాడి జరిగినప్పుడు దీనికి ఎవరు బాధ్యుడు, ఎవరిని శిక్షిద్దాం అనేదే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహరించిన తీరు చూస్తే ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షిద్దామని అంటే ఆలోచన రాలా. బాధ్యులు ఎవరన్నా కానీ ఎవరిని రక్షిద్దాము, బాధ్యుడైన వాళ్ళని రక్షిద్దాం అనేదే ఈయన ప్రయారిటీ ఆ రోజు కనపడింది. ఆయన తపన తహతహ వాళ్ళకు కనపడింది. పోలీసులకు అప్పచెప్పారు, సిట్ అని వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. దానిలో అసలు దాడి అని అంటే రెండు కోణాలు ఎప్పుడు ఉంటాయి సహజంగా. ఒకటి దాడి చేసిన కోణం, రెండు దాడి ఎవరు చేయించారు, దీని వెనక ఎవరున్నారు అనేది. సాక్షాత్తు డీజీపీ అతనేదో వాళ్ళ అభిమాని, అతను చేశాడు చిన్నది అని చెప్పిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే ఆ లడ్డా గారు ఆ రోజు ఒక కోణమే చెప్పినటువంటి ఉదంతం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి, ఆయన మీద దాడి జరిగినటువంటిది 307 ఆయన మీద వేసేసి అతని మీద శ్రీనివాస్ అనే కుర్రాడి మీద ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తే సరిపోతుంది, అంతవరకేను అనేటువంటి చెప్పాడు. కానీ ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి అనుమానం ఏంటి, దీని వెనక ఎవరున్నారని, సూత్రధారి ఎవరని, దాని కుట్రకోణం ఎక్కడుందని. దాని గురించి నువ్వు ఆలోచించలా. ఒకటి కాదు, ఇవాళ 2 రిపోర్ట్ ఇచ్చాడు. రెండో రిపోర్ట్లో కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు నాయకత్వం వహిస్తున్నట్టు లడ్డా గారు దీనిలో కూడా కనీసం నేను విచారించిన తర్వాత తెలిసింది దీని వెనక ఫలానా వాళ్ళు ఉన్నారు అని మాటలేదు. ఆ రోజు అందరూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఏమీ తెలియనటువంటి కుర్రాడు అక్కడికి ఎట్లా వచ్చాడు, దాని పక్కనంటే క్యాంటీన్లో ఎట్లా షెల్టర్ తీసుకున్నాడు, అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఎట్లా ఎవరు అతను రికమెండ్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ పెట్టారు, లోపలికి ఒక కత్తిని ఎట్లా తీసుకొచ్చాడు. ఆయన చెప్తే ముఖ్యమంత్రి గారు ఏదో చిన్న కత్తి, ఒక రోజైతే పార్టీ మీటింగ్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎబ్బెట్టుగా ఉందని ప్రజానీకంతా చాలా అవహేళన చేస్తూ ఉన్నారు. ఈయన తీరు ఏమిటి, ఆయన పార్టీ మీటింగ్లో చెప్పింది, చూశారా తమ్ముళ్ళారా, అదేదో చిన్న కోడి కత్తి డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేదో సానుభూతి పొందాలని చూస్తున్నాడు అని అంత అవహేళనగా నవ్వుతా మాట్లాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండవలసిన లక్షణం అండి అది. అంత అవహేళనగా బాధ్యతాయుతంగా ఎవరన్నా కానీ ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగింది కాబట్టి క్షుణ్ణంగా నేను దర్యాప్తు జరిపిస్తానంటే మాట ఎందుకు రాలేదో అర్థం కావట్లా. దీని తర్వాత నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఇవాళ జరిగినట్టు సంఘటన కూడా దానికి ఎందుకో కోరిలేట్ అవుతా ఉంది.
2009లో అసెంబ్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ ఇన్సిడెంట్లో ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల్లో మీరు ఫినిష్ అయిపోతారనే పదం, ఫినిష్ అనే మాటే వాడాడు ఆ రోజు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హుందాగా నవ్వుతా చెప్పాడు, అధికారం అనేది నీ చేతులు నా చేతులు లేదు, ప్రజలు మనకిచ్చేటటువంటి అది ఒక వరం, మన మీద నమ్మకంతో ఎన్నికలు తొందరగా జరగబోతున్నాయి కదా బాబు, తొందరపడతావు ఎందుకు, ఎవరు ఫినిష్ అవుతారో ఎవరు మిగులుతారో చూద్దామని ఆయన సమాధానం ఇచ్చాడు. దురదృష్టం మరుసటి రోజు ఆయన చనిపోయాడు, అది వేరే విషయం. ఈ విధంగా ఆయన ఫినిష్ అనే మాట ఎందుకో అది ఇవాళ ఎక్కడో ఒక సామాన్య కార్పొరేటర్ మీద వాడుతున్నాడు. నాతో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఫినిష్ అవుతారు అని. ఏమిటండి పదజాలం? మోడీ గారు నాతో పెట్టుకుంటున్నాడు, ఫినిష్ అవుతాడు అంటాడు. అసలు మానసిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందనే దానికి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మాట్లాడవలసిన విషయమేనా అని. ఇవన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఆయన ఒక పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కొనసాగుతూ ఉంటే, అంతకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్యయుతంగా ఆయన పోరాడాలనే ఆలోచన లేదు. వక్ర మార్గాల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యించేద్దామనేదే ఆయన ఆలోచన. గత 4.5 సంవత్సరం బీజేపీతో కలిసిండి 29 సార్లు నేను ఢిల్లీ వెళ్ళాను, నేను రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడొచ్చానన్న దానిలో అందరికీ నగ్నంగా తెలుసు. ఆయన అడిగింది మూడు విషయాలు. నేను అప్రజాస్వామికంగా అవతల పార్టీలో వాళ్ళని నేను తీసుకొచ్చుకున్నాను, వాళ్ళని రేపు అకామిడేట్ చేయాలంటే నా సీట్ల సంఖ్య పెరగాలి అసెంబ్లీలో, కాబట్టి రాష్ట్రంలో ఈ అసెంబ్లీ సీట్లు విభజన జరగాలి అనేది ఆయన మొదటి అంశం. ఆయన మాట్లాడింది ఏది పూర్తిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నిబంధనలు తెలిసి కూడా 2006లోనే మళ్ళా డీలిమిటేషన్ జరుగుతుంది అని రాజ్యాంగ సవరణ ఉన్నది అని తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి అని తెలిసి కూడా దాని మీద పదే డిమాండ్ చేశాడు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా జైల్లో ఉంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా కేసుల్లో ఉంచాలి అనేదే ప్రధానం. ఆనాడు శంకర్రావు అనేటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక కేసు వేస్తే దానికి తెలుగుదేశం నుంచి 2 నాయకుల్ని ఇంప్లీట్ చేయించావు. అంటే అప్పటి నుంచే ఇతన్ని కేసుల్లో ఇరికించాలి, కేసుల్లోంచి బయటపడనీయకుండా చేయాలి అనేటువంటి విశ్వ ప్రయత్నం చేస్తూ, దానిలో భాగంగా నువ్వు వెళ్ళి అక్కడ అడిగింది మన ప్రధానమంత్రి గారిని అతని మీద ఉన్నటువంటి కేసులు ఏదో విధంగా రుజువయ్యేటట్టు చేసి అతను శాశ్వతంగా జైల్లో పెట్టమనమనేది నీ సెకండ్ డిమాండ్. ఇది కాదంటావా? నువ్వు ఆ విధంగా ఒక ఆలోచనతో, ఒక కరుడుగట్టిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలనకు రాకుండా చూడాలి అనే ఆలోచనతోనే నువ్వు ఆ రోజు నుంచి చేసిన దాని పర్యవసానమే
ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు, ఆయన మీద జరుగుతున్న దాడులు, ఆ దాడులను వక్రీకరించేది చాలా చిన్నదిగా చూపెట్టాలని చేసే ప్రయత్నం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటి గుర్తు చేస్తా ఉన్నాం. 2017 అక్టోబర్ 6వ తారీఖున ఇడుపులపాయలో ఆయన ప్రారంభించినటువంటి పాదయాత్ర 2017, 18, 19 ఈ జనవరి 9వ తారీఖున 13 జిల్లాలు పర్యటించి దాదాపు 3,600 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేసి 150 దాకా ఆయన మన మీటింగ్లు అడ్రస్ చేసి, ఇంత చేస్తే దారి పొడుగున వేల మందిలో, లక్షల మందిలో ఆయనతో పాటు అడుగులో అడుగేసి నడుస్తుంటే ఇవాళ ఈ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు బరిగెత్తా ఉన్నాయి చంద్రబాబుతో సహా. దాని పర్యవసానమే ఇవాళ ఇతర పార్టీలతో పొత్తుకు పరిగెత్తా ఉన్నావు. నిన్నటిదాకా ఒకరొకరు తిట్టుకున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రాయబారం పంపావు. ఆయన ఏదో అటు ఇటు కాకుండా ఒకటి చెప్పాడు, నేను సొంతంగానే చేస్తాను అని. ఇవాళ కాంగ్రెస్ నిన్న అబాస్ పాలైంది కాబట్టి ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా నీతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనపట్టాల. సన్నగిల్లిని రేపు వాళ్ళ అవసరం కొద్దే, వీళ్ళ అవసరం కొద్దే ఒక చోటకి వెళ్తారేమో. తిట్టకుండా కాంగ్రెస్ నాయకులందరినీ రాహుల్ గాంధీతో సహా, సోనియా గాంధీతో సహా తిట్టినటువంటి వాళ్ళ మీద భుజాన్ని చేసి శాలవాళ్ళు కప్పితే అది నీకే చెల్లిందేమో. రేపేం జరుగుతుందో కానీ వాళ్ళ పొత్తుల కోసం నీ ఆరాటం దేనికంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం రాకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పోకూడదు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు. ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ని మనం ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదు. ఇన్వెస్టిగేషన్ అనేది అది క్రమబద్ధంగా జరగాలి, ఒక విధానం ప్రకారం జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అని ఆలోచన ఉండాలి తప్ప ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పులో అది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి దాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పమని వాడు చెప్పారు. దీంతో అయినా సరే నువ్వు సిట్ వేసేవే, నేను అనుకోవటం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా డీజీపీకో ముఖ్యమంత్రికో రూల్స్ తెలియకుండా వేస్తారని నేను అనుకోవట్లా. ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పాలని తెలిసి కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయొచ్చు, గబగబా దీన్ని ఇన్వెస్టిగేషన్ అయిపోయి క్లోజ్ చేశామని అనిపించుకోవచ్చు అని దీని మీద చేసిన దానికి ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెంపపెట్టు లాంటిది. న్యాయం బయటకు వస్తుంది, న్యాయానికి ఎప్పటికైనా సమాజంలో స్థానం ఉంది, ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చుద్ది. ఆయన మీద దెబ్బ తగలటం 307 ఇంకోట ఇది కాదు. దీని వెనకున్నటువంటి కుట్రదారులందరూ ఎవరో ఆ శ్రీనివాస్ అనే అతను అందరికీ తెలిసిన అతనికి, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు. టీడీపీ ఇవాళ నిన్న మొన్న వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు, ఇళ్ళు అన్నీ ఇచ్చారు. అతను ఇంకా పొలాలు కొంటానే ప్రయత్నం చేశాడు. అటువంటి వాళ్ళు అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని ప్రజలను నమ్మించాలని చేసే ప్రయత్నం ఇది చాలా వక్ర మార్గాన్ని అనుసరిస్తున్నారు.
కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. హైకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి డైరెక్షను చాలా మంచిది, వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇవాళ ప్రజానీకం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. రైట్, ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ.